голоса, ревели наши голоса. Саморевели горе, мама. Саморевели горе, мама. మన రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ లో ఉన్న భీమలవాడ టెంపుల్ కి 2 కిలోమీటర్స్ దూరంలోనే నాంపల్లి గుట్ట ఉంటుంది. ఈ గుట్ట పైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇంకా ఒక పెద్ద పాము పుట్టలో ఇంకో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. సో వెమ్లవాడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ కూడా వచ్చి వెళ్తారు. సో మనమైతే ఈ నాంపల్లి గుట్ట దగ్గరికి వచ్చేసినాము. స్టార్టింగ్ లో ఇక్కడ టికెట్ తీసేసుకొని గుట్ట పైకి అయితే ఎక్కాలి. వేదాంశులు ఇగో ఇచ్చుడు 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 ఇగో ఏం కాదు. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ పాము లోపలికి. చూడండి ఎలా ఉందో. మీకు ఆల్రెడీ భక్త ప్రహ్లాద స్టోరీ తెలిసి ఉంటుంది. హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజుకి ఒక కొడుకు పుట్టాడు. ఆయననే భక్త ప్రహ్లాదుడు. అయితే ఈ హిరణ్యకశిపునికి బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం వస్తుంది. అదేంటంటే అతనికి చావు అనేది ఉండదు. సో ఇంక ఎట్లా కూడా చావు లేదు అని చాలా తప్పులు చేసుకుని చాలా మంది చంపేస్తాడు ఆయన. అయితే ఇక ఎంత చెడ్డ పనులు చేసినా కూడా ఈ హిరణ్యకశిపునికి అనేక రాక్షసులైనా కూడా అతనికి మంచి కొడుకు వచ్చాడు. ఆయన భక్త ప్రహ్లాదుడు. ఆయన ఎప్పుడు కూడా విష్ణుమూర్తికి పూజలు చేస్తూ ఉంటాడు. అయితే అది హిరణ్యకశిపునికి నచ్చాడు. ఎందుకంటే హిరణ్యకశిపునికి విష్ణుమూర్తి శత్రువు. సో అతనికి అసలే నచ్చక ఇంకా భక్త ప్రహ్లాదుని చాలా చిత్రహింసలు పెడతాడు. అండ్ లాస్ట్లో ఇక చంపేద్దామని కూడా ట్రై చేస్తాడు. కావాలంటే మీ విష్ణుమూర్తిని నమ్మను అని చెప్తాడు ఇట్లా. అయితే వెంటనే ఇంకా ఈ భక్త ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రేయర్ చేయగానే సడన్గా ఒక పిల్లర్ నుంచి బయటకు వచ్చేసి ఈ హిరణ్యకశిపుని చంపేస్తాడు. సో ఇదే కంప్లీట్గా స్టోరీ. అయితే ఆ స్టోరీనే మనకి ఇక్కడ విగ్రహాల రూపంలో చూపిస్తున్నారు వీళ్ళు. సో ఇవన్నీ అవే విగ్రహాలు. సో లాస్ట్కి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపేది ఒక విగ్రహం ఉంటుంది. సో దానైతే వీడియో ఏం ఇవ్వట్లేదు. ఇలా బయటకైతే వచ్చేసినాము. సో ఇదే ఇక్కడ పాము లోపల ఇక్కడ ఈ విగ్రహాలు ఉంది. సో ఇదంతా కూడా తర్వాత క్లియర్ చేసేసింది. ఇక్కడ నాంపల్లి గుట్ట పైన అసలైన మెయిన్ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో అది ఏంటంటే స్వయంభూగా ఒక బండకే వెళ్తాడు నరసింహస్వామి. సో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 150 లేదులు ఇక వేదాంశి వేదాంశి రుద్రాంశు ఏం చెప్తున్నావు బిడ్డ? వేదులు ఇప్పేసింది. వేదాంశి ఇప్పేసింది. వేదాంశులు మంచుకోటి రుద్రాంశులు అన్నీ ఎదుగుతున్నావు. రుద్రాంశులు కార్లో వచ్చి మనిషి కొంచెం పులిహోర పెట్టండి. పులిహోర కొంచెం తర్వాత పెట్టినాక దెబ్బ ఇంకేమన్నా